ఇవాళ నా జీవితంలోనే గొప్ప రోజు మామ. ఎందుకంటే నిలబడ్డ జాగాలనే 15 చేపలు పట్టిన. నేను ఎన్నో వీడియోలు పెట్టినా, చాలా సోది వీడియోలు కూడా పెట్టినా. ఇంట్లో మాత్రం 5 సెకండ్ల సోది కూడా ఉండదు. వీడియో మాత్రం ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. మీరు సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అందుకనే ప్రోమో కూడా పెట్టలేదు మామ. ఫస్ట్ కానుంచి లాస్ట్ వరకు మాత్రం ఒక్కోటి కేజీన్నర పైన ఉంది మామ. ఒకటైతే మాత్రం 2 కిలోల 600 గ్రాములు ఉంది. మీరైతే మస్తు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయరు మర్చిపోకుండా. లుకానా పీడియేటరు అడ్వాన్స్ రాడు ఇగో రైట్ హ్యాండ్ అమ్మ మాది ఎక్కించుకోవాలి. ఎట్లకి వెళ్ళాం? ఇట్లా వెళ్ళిపోదాం. గడ్డ మీకు ఎక్కి కొడుతున్నావా? కాదు కిందకే ఫస్ట్ నీళ్ళనే కొట్టాలి కదా, కింద పాస్లానే. గాయ శివుడే కనిపిస్తుందా మొత్తం గడ్డి. ఈ గడ్డిలో వేసి కొడతాం అనమాట చేపలు. చూద్దాం మరి ఏ గడ్డిని ఏముంది ఏం కథ అని. చూసుకున్న గోండగప్పలు పాములు గిమ్లో పడగలరా నాయన. తెల్లారి ఇప్పుడు ఇంకా మొత్తం తెల్లారి. ఈసారి వెళ్ళాలి రాజా. అది దానికి గడ్డిలో అంతలేనట్టుంది. అయిపోవాలి ఈసారి అయిపోవాలి. అదే స్పాట్లో కొట్టింది ఇందాక. అటే కొడదాంపా, ఈ గడ్డిలో టైం వేస్ట్ చేసుకోవద్దు. వచ్చి పడింది, షార్ట్ పడింది. తిప్పు 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 తిప్పు. దాని గజ్జలు జారి ఉంటాయి. గజ్జలు రాదన్నారా నాయన. కొడుక గజ్జలు రాయన, గజ్జలు. ఇగో ఎంత కష్టపడాల్సి వచ్చింది చూసినా, ఎన్ని స్ట్రైకులు చేయాల్సి వచ్చింది. బయటికి వెళ్దామా? బయటికి వెళ్తా, అక్కడ గడ్డకి వెళ్దాం. అంతేనా? కాపుంటుందా పోతుందా? అందుకే గడ్డకు పోదాం అంటున్నా. లేదనుకో తిట్టుకుంటారు ఈ అమ్మాయి కొడుకులు గింతగానం బట్టి మళ్ళీ నీళ్ళలోనే వదిలేస్తారా. బోనీ అయింది. ఎర్లీ మార్నింగ్ బోనీ కొట్టుడే జర యావరేజ్ పిల్లవాడు. ఏం యావరేజ్ రాజా? ఎంత ఉంటుంది? అది ఉండదా? ఈజీగా ఉంటుంది కేజీ. అంతేనా? ఇక మీరు కామెంట్లో చెప్పురు. అసలు నిజంగా నేనైతే కేజీ అనుకుంటున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడుతూ దెంగుతాయి. ఇంకో ఇంత పవర్ ఉందా రాజా దీనికి? మరి ఏందనుకుంటున్నాం? కామెంట్లో చెప్పురు ఎంత ఉంటుంది. అమ్మ ఎంటకలం చదువు రాసుకున్నాడు సరిపోతుంది. ఏం సైజు ఉంటుందో కామెంట్లో చెప్పురు. నేనైతే కిలో అంటున్నా. రేపు మంచి తిప్పు, మంచిగా పట్టుకో. కిలో అంటున్నా నేనైతే. మీరు చెప్పాలి ఏ సైజు ఉంటుందో చెప్పాలి. స్ట్రైట్గా పట్టుకో ఒకసారి. స్ట్రైట్గా పట్టుకో. అట్లా కాదు, ఇట్లనే స్ట్రైట్ పట్టుకో. ఇంకొంచెం లేపాలి, తోక పైకి లేపు. చూడు ఏం సైజు ఉంటుందో చెప్పుర్రి. నేనైతే కిలో అనుకుంటున్నా. కటింగ్ ప్లేయర్ పడే కింద. ఎందుకు పడే చెప్తా. రైట్ గాయ్స్, ఇక సంచలే చేసుకుందాం. నెక్స్ట్ షాట్లో వెళ్దాం. ఇక రెండో షాట్కి ప్రయత్నిస్తున్నాం. కానీ కొట్టుడు కిలోమీటర్ అవతల పడ్డదయ్యా. చేపలు పట్టురా పడకాలు అన్నావు. వారేవా చేపలు పట్టు. పాత చేపలు చూపి ఇప్పుడు కొట్టిన చేపలు నాయన. ఇట్లయితే బాగానే ఇక తీసుడు వేసుడు. ఊగా ఈ లిప్ గిప్పర్ తీయాలి, చిక్కన్ తీయాలి, వీరతిలకం తీయాలి, పూరు బాటలు నడవాలి. ఇక పాసుకాను ఇక. నమ్మిడి ఇటే వేసేట దొడక చూస్తురా.
ఇక మళ్ళీ అంటారు ఒకటే లొకేషన్లో ఎన్ని చేపలు పడతారా అంటారు మళ్ళీ. మరి అవి అట్లా తిరుగుతున్నాయి, ఏం చేయాలి? వీరతిలకం దిద్దినావు పోరు దారిలో నడవమన్నావు చూసుకోరి గైస్. మంచిగా అంటే మంచిగా షికారు అవుతుంది. ఏసుడు తీసుడు ఎక్కడ పోయింది? నెత్తి తగ్గుతున్నాయి రాజా వీటికి. మింగుతున్నాయి అట్లా. అదే దీని ఏంటి బలంగా కొడుతున్నాయి కదా. బలంగా ఈ చేతులు నొప్పి వేసినాయి. చల్ల చలి ఇంకేమో అన్నట్టే ఉంది. అట్లా అడ్డగోలు తిప్పితే కప్పలు తినిగిపోతాయి. చలో గాయస్, మేము తీసే ప్రయత్నంలో ఉంటాం. వచ్చేసింది, చూసే ప్రయత్నం చేయాలి, మేము తీసే ప్రయత్నం చేస్తాం. గైస్ ఇగో ఇది జర్ర ఇంత కొబ్బరి నూనె నేను పోయాలి ఫ్రీగా. నీకే ఏం ఆయిల్ కోసం మంచిగా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయాలి. ఎందుకు తెలుసా రాజా? ఇట్లా అవుతుంది గైస్. ఇగో మా రెండో చేప అయితే విజయవంతంగా పూర్తి చేసుకొని ఫస్ట్ చేప పడ్డప్పుడు లైక్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెండో చేపకి లైక్ కొట్టండి. అంతేనా? మరి మూడో చేప మన కామెంట్ పెట్టాలి. నాలుగో చేపకి షేర్ చేయాలి. ఇగో మన రెండు చేపలు అయితే చక్కగా పనుకోలండి. ఏం సైజు ఉన్నాయి ఒకసారి చూపి రాజా. నువ్వు అలాగ చూపిస్తున్నావు, నాకు చూపిస్తున్నావు ఎందుకు? మొత్తం లాస్ట్లో ఒకసారి చూపించాము ఎట్లా. ఎందుకు వచ్చినావు ఏం కదా? దుష్మన్ ప్రాగు మంచిగా పని చేస్తుంది రాజా. ఇప్పుడే సైజులు చూపించినాం అనుకో, సామాన్లు చదువుకొని వీడియో బంద్ చేసి వెళ్ళిపోతారు షికార్కి. వీడియో మొత్తం చూడరు ఇక. అంతే అంటావా? చూస్తారా? కొట్టు బాలయ్య దెబ్బలే. అమ్మో పందిరాజా, మెల్లదిప్పు రాజా, భయం అవుతుంది నాకు. లేపు కొడుతున్నావు దాన్ని, ఎత్తి కొడుతున్నావు దాన్ని, ఎత్తేస్తున్నావు అవతల ఊరవతల. స్టిక్ పైన చుట్టుకుంది. రిటర్న్ తిప్పుతున్నాయి రాజా ఇవి. ఇగో 2 అయింది, ఇగో 3 అయింది. ఒకటే దగ్గర ఏందది ఆ దెబ్బలు? ఇగో ఇప్పుడు నిమ్మలమైంది చూడు, పగబట్టినట్టే కొడుతున్నావు. గ్రిప్పరు. అబ్బో ఏంది రాజా ఇది ఏం సైజు ఉంటుంది నాయన? పగబట్టిన పందిని పెట్టినాడు కొంచెం. వారేవా ఈ గ్రిప్పరు అక్కడిక్కడ తిరుగుతుంది రాజా. ఎట్లా అనిపిస్తుంది? టైం చూపించి కొట్టాలి. ఇగో ఈ టైం అయింది, ఇగో మళ్ళీ ఎమ్మట ఈ టైం అయింది, టైం చూపించి కొట్టాలి. ఎమ్మటెమ్మనే కొడుతుంటే ఇప్పుడు వేసి ఇట్లా తీసి అలా దింకింది. మరి నువ్వు కొడుతుంటే నాకు వెనకకెళ్ళి జల్లు అంటుంది గుండెల్లా. ఎందుకు అట్లా కొడుతున్నావు నువ్వు? బాలయ్య షాట్లు. అంతేనా? అమ్మో చిలుకూరు బాలయ్య షాట్ల కప్ప తిరిగింది రాజా. చెప్పినా నేను కప్పకి ఏం కాలేదు కానీ గైస్, ఇక కప్పకైతే ఏం కాలేదు మనకు. ఇక ఏ కప్ప వేసినా కొడుతుంది, ఫారెన్ కప్ప వేసినా కొడుతుంది, ఇండియన్ కప్ప వేసినా కొడుతుంది రా నాయన. ఇక అట్లున్నాయి. ఇక 2వ కప్పకి లైక్ కొట్టారు, 3వ కప్పకి షేర్ చేయరు. 3 చేప కనాలి. నువ్వు మర్చిపోతే ఎట్లా? మతి మార్పులు గిట్టుంటే ఎట్లా రాజా నీకు? మన వాళ్ళు కరెక్ట్ చేస్తారు కదా. అంతేనా? గైస్ ఇక ఇట్లుంటుంది చూడు, రప్ప కొట్టుడు, ఏసుడు తీసుడు. నేను అందుకే సెట్ చేయన్నా. గాయస్ చూస్తారు కదా, ఎప్పుడైనా చేప కొట్టంగానే ఫస్ట్ లైన్ సాఫ్ చేసుకోవాలి, లేదంటే అట్లా తడతాయి. దాన్ని ఎత్తినేసినాం.
జెర్సేపు ఆపేది ఉండే. అది 2 సార్లు అది అటాక్ చేసింది. 2 సార్లు అటాక్ చేసింది కానీ స్పూన్ పట్టుకున్నది. లేదండి ఇక్కడ ఒకటి ఇటు అంతేనా? అయిపోయింది మొత్తానికి తలిగించింది దానికి. అంతేనా? కంప అంతేనా? పట్టుకరా మూతి పక్కన పగిలింది అయ్యా. అది తీసుకెళ్ళి వెనుక కంప ఉంది నాకు. కంప ఉందా? పంది ఆయన పందయ్యా బొర్రె చేపకి ఏం చేయమన్నా? కామెంట్ కొట్టుకున్నావా? షేర్ చేయమన్నా. కామెంట్ అడగలే? కామెంట్ ఇప్పుడు 4వ చేప కొడతారు. 4 ఈ చేపకు కామెంటా? అయ్యో నువ్వు ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చేస్తే రాజా, అన్నీ ఒకటేసారి చెప్తే అయిపోగా. అన్నీ ఒకసారి చెప్తే ఫీల్ అవుతారు, బోర్ కొడుతుంది వాళ్ళకి కూడా. ఏయ్ పంది రాజా, అది తీరా అదో ఆ చెత్త అంతా అట్లనే పెట్టినావు. చెత్తలో కొట్టినామని తెలియదు. చెత్త అంతా అట్లా పెట్టి ఎట్లా చెత్తలో కొట్టినామని తెలియాలి. రైట్ వా వారే వారే వా వారే 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 వా. చూపి చేపని చూపి, ఫోటో కొడదాం ఒకటి. నీకు అసలు సంగతి తెలియదు. ఇగో ఏడుని చూడు కప్ప, మూతి చిమ్ముకపోయింది. ఇగో ఓ నాయన, దీనికి కట్టర్ కూడా అవసరం లేదు, ఒట్టిగా వచ్చేస్తుంది అంటారా? మనం ఎట్లా గుంస్తున్నావు దాన్ని? ఏంది రాజా ఇదిగా, ఏం సైజు వా. నిన్ను చూసిన నిన్ను మడత పెట్టి తినాలనిపిస్తుంది రాజా. దీనికి ఏం చేయమన్నావు? కామెంట్ అయితే గాయస్ కదా. 4th చేపకు కామెంట్ పెట్టినా, 5th చేపకి ఏం పెడతావు? 5th చేపకి ఫాలో అడుగుతావా? ఇక వాళ్ళే చెప్పాలి ఏదో. 5th చేపకి ఏమో నాకు ఐడియా రాలేదు రాజా, ఇంకా మైండ్లోకి దాటలే. ఇగో 4వ చేప చూపి గైస్. 5వ చేపకు రెడీగా ఉండదు. అయిపోయింది రాజు, తీసుకో. ఇప్పుడు నువ్వు ఆడ చేపను కొడితే టిఫిన్ పెట్టిస్తా రాజా. 2 బోండాలు 2 ఇడ్లీలు. అబ్బా అనవసరం కమిట్ అయ్యానే. ప్లేట్ పైసలు బొక్క. స్టేటస్ పెట్టుకోవాలి గాయస్. 5వ చేప కొట్టేసినా, మీరైతే స్టేటస్ పెట్టండి. 6వ చేపకు నాకు మతికి వస్తలేదు. మన దోస్తులు ఏదో మాయ చేయాలి కదా అని. గ్రూప్లలో పెట్టండి. 5వ చేపకు మాత్రం షేర్ చేయమన్నా. స్టేటస్ బుడగుంది బుర్గా. హే అనవసరం టిఫిన్ పైసలు పాయగా. అంతేనా? పోండా అబ్బా, నువ్వు చెప్తే నమ్మవు. గాయస్ మా యువ సామ్రాట్ వస్తుండు నెల నడుచుకుంటా, మా కెమెరామ్యాన్. నేను కూడా దిగుతా ఇక రంగంలోకి. కొట్టమంటావా? కొట్టు. వెళ్ళిందా? ఏం దానికి పోస్ట్ మార్టం చేస్తున్నాం. వెళ్ళిందా? ఓహో జర్ర చిన్నగా ఉంది గాయస్, చిన్నగా ఉంది. కిలో సైజు ఉంటుంది అటు ఇటు. ఇక్కడ 5 చేపలు చెప్పి ఇగో
మా 5 చేపలు చూసుకోరి. 5 చేపలు కలిసి ఒక అర్ధ కిలో ఉంటుండొచ్చు. 5 చేపలు కలిపి అర్ధ కిలోనా? మరి గాయస్ ఇగో ఈ మాట చెప్పినందుకన్నా టిఫిన్ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే ఎడుకోట్లు ఉంటారు కొంతమంది, ఎక్కువ చేప 100 గ్రామ్ ఉంటుంది కదా అంటారు. అందుకని వాళ్ళ కొడుకుల కోసం 5 చేపలు అర్ధ కిలో ఉంటాయి. అయ్యో గైస్ ఇగో అడ్వాన్స్ రాడు, లుకానా ఫీడియేటరు, ప్రోమాక్స్ రీలు, లైను, మళ్ళీ తర్వాత దుష్మన్ ఫ్రాగు. ఇగో 5 చేపలు అయితే పడ్డాయి గైస్. ఇగో ఎట్లుంది చూడు, సట్కా సట్కరా సట్కా సట్కరా సట్కా సట్కా. వా చేప మాత్రం హైలైట్ ఉంది. గిదేంద్రు తమ్నేళ్ళ 15 చేపలు అని చెప్తుండు, వీడు 5 చేపలకే చూపిస్తుండ అనుకుంటారు కదా. ఈ చెరువు వాళ్ళతోని మాట్లాడి చేపలు పడుతున్నాం మామ, పడ్డట్టే వాళ్ళు తీసుకుపోతారు అనమాట. 5 అయితే తీసుకుపోతున్నారు ఫస్ట్, దాని తర్వాత వీడియో చూద్దాం. ఇంకా వెళ్ళాలి రాజా ఇప్పుడు అది. ఎయ్ 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 సంపుదాన్ని అమ్మ ఎయ్ దుడుక్క. అమ్మో ఎట్లా పోతుంది రాజా అది ముందుకి, ఉల్టా వెళ్ళిపోతుంది అది. అరే ఏమేమి చుట్టుకుందా దానికి? ఏడికి పోదు అది, దెబ్బ గట్టిగా పడింది అది. నేను చేప పడ్డ టెన్షన్ అది మర్చిపోతున్నా. స్పాట్ చేంజ్ అయింది. గ్రూప్లలో షేర్ చేయరు, గ్రూప్లలో షేర్ చేస్తారా, మీ దోస్తులకు షేర్ చేస్తారా, చేయరి. ఇట్లా అట్కాన్స్ మధ్యలో. అబ్బా 6వ చేపకు అందం సొంతం అయిపోయింది ఆయన. ఇది అది నువ్వు గట్టి వెనకకు లాగుతున్నావు కదా, నువ్వు రీల్ తిప్పుతూనే ఉండాలన్నమాట. వెనక లూజ్ అయ్యేసరికి ఆ గైడ్స్కి చుట్టుకుంటుంది అది. 6వ చేపకు షేర్ చేయరు. డ్యాన్స్ ఆడుతున్నావు దాంతో పట్టుకొని. నొప్పికి రోగాలకు భూచక్రగడ్డ. అమ్మో చిక్కం వచ్చింది, ఇది వచ్చింది, సీసం వచ్చింది మనకు. ఏడికెళ్ళి వచ్చింది సీసం? వచ్చింది సీసం వచ్చింది. అరే దానికి ఎట్లా ఎక్కింది అది? ఏమో గైస్ చూస్తూనే ఉండదు. ఇంకో చేప కొడుతాం, 7వ చేపకు ఏం చేస్తారు మీరే చెప్పాలి. ఈయనే ఉంది దాన్ని ఎత్తి మీద వేసినాం. కథం క్యాష్. చెప్పాను కదా గాయస్ నేను చెప్పాను కదా గాయస్. బర్రెని కొట్టినట్టు కొట్టుడు గాయస్. అదేం కొట్టుడు గాయస్. 7వ చేప దునపోదు గాయస్. ఏర్పుంది గాయస్. అమ్మా అయితే అది ఎట్లా చేస్తుంది తెలుసా, మా పిల్లల మీద ఉందనుకున్నా రాజా. ఇది పిల్లల మీద కాదు, పిల్లల మీద ఈకల సైడ్ దాన్ని ఎట్లా ఏమంటారు, నెత్తి మీద కొడితే పడుతూ రాదు పిల్లల మీద. వదిలేసి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఉండాలిగా. నెక్స్ట్ సీజన్కి అది 2.5-3 కిలోలు అవుతాయి రాజా. అప్పుడే కొట్టాలి ఉంచుతా 6. మరి 7వ చేపకి ఏం చెప్పకపోతే? 7వ చేపకు అలా ఇష్టం, మీ సంవత్సరం చేయరు. 7వ చేపకు ఇగో 7వ చేపకు మీ ఇష్టం రాజా. ఏం చేస్తారో చేయరి, ఎట్లా చేస్తారో చేయరి, ఆశీర్వదించరు అంటే ఏం లేదు. మీరు షేర్ చేస్తారా, కామెంట్ చేస్తారా, మీ ఇష్టం అది. 7వ చేప విజయవంతంగా 7వ చేపను అయితే ఏరినట్టు చేసాం గైస్. ఇగో గజ్జల గలగల దుష్మను దొద్దొరస ఫ్రాగ్ అనమాట. ఇది దొద్దొరస అంటే 2 దిక్కులు ఉంది దెబ్బ. ఈ పూమైనకు వాడతారట. ఇది మనం కుర్రమైనకు వాడి చూద్దాం. ఇక ఎంత ఉంది చూడరు, ఇక నా తలకాయ ఎంత ఉంటుందో ఇది చూద్దాం. ఏమన్నా వర్కౌట్ అయిపోయా కాదా చూద్దాం. ఓ నాయన ఏంది అంత దూరం పోయింది అది? ఫ్రాగ్ దుష్మన్ దొద్దొరస ఫ్రాగ్ కాదు,
గలగల గలగల సౌండ్ వస్తుంది అది. ఏ మింగింది మింగింది బాదు బాయ్ ఇయ్యంగానే మింగింది. అర్జీ అర్జీ అరే రాజా వెళ్ళాలి రాజా అక్కడికి వెళ్ళాలి రాజా. చెట్లలో వెళ్ళిపోయింది రాజా అది. బాబా 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 అమ్మ ఇయ్యంగానే మింగింది రాజా అది. పోవాలి పోవాలి అడిగి పోవాలి. ఇది ఎక్కడ పంచాయతీ రా ఆయన ఇయ్యంగానే మింగింది అది. మింగింది చెట్లలో దుంకింది చూడ అది. ఉంటుంది ఉంటుంది ఏడికి పోదు. పడ్డది దాన్ని గట్టిగా పడ్డది దెబ్బ. మెల్లది మెల్లది మెల్లది. పుసుకున్న పాము అది దాని లోపలికి ఎట్లా పోయింది అది. ఏంది మొత్తం లోపలికి వెళ్ళిందా. అమ్మా ఏంది గాయసి పంచాయతీ వెళ్ళింది బయటకు వెళ్ళింది. అరే అరే కంపలకి వెళ్ళిందా రాజా అది. గాయస్ ఏంది గాయస్ ఇది పంచాయతీ. వెళ్ళింది వెళ్ళింది రాజా వెళ్ళింది రాజా వెళ్ళింది రాజా. వదిలేసి దాన్ని వదిలేసాయి. అరే ఆడ గట్టి గట్టి గట్టిది 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 రైట్ గాయస్ సక్సెస్ సక్సెస్. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది బయటకు వెళ్ళింది. ఎన్నో పట్టుదాన్ని వెళ్ళేటప్పుడు కన్ను ఏం బరిగొడ్డిన లాక్కపోయినట్టు లాక్కపోతున్నావుగా. అమ్మా అమ్మరా నాయన దీన్ని చూస్తే అసలు ఏంది అది ముసలి క్రొకడైల్. దేవుడా 3 కిలో ఉంటుంది రాజా 3 కిలో ఉంటుంది అది పక్కా. పెద్ద టాస్క్ ఇచ్చింది ఇది పెద్ద టాస్క్ ఇచ్చింది. 3 కిలో రాజా 3 కిలో పక్కనా పక్కా. నాయన పట్టుకో మంచిగా పట్టుకో కొట్టకూడదాం. నాయన చూద్దాం ఉంటుందిగా వెయిట్ 2.5 చూడు అనిపిస్తుందా. 2.5 ఉంది అంటే మిషన్ 2.5 ఉంది. మీ మీటర్లు వేస్తే డిజిటల్ వేస్తే 3 వెళ్తుంది. పట్టుకో సార్ మంచిగా పట్టుకో కొట్టకూడదాం. తర్వాత మనం లక్ష్మీదేవి జాగాలకు అయితే వచ్చినాము. చూద్దాం వేసి ఏమన్నా అవుతుందా కాదా అని. కదిలింది రాజా. అనుకోమ్మా చంపు అమ్మా కిలోమీటర్ ఇతలు పడింది రాజా కిలోమీటర్ ఇతలు పడది అది. అబ్బా అరే కప్పూసి వచ్చేసింది. గిన్నె ఉన్నట్టుంది రాజా అది గడ్డ ఎక్కినట్టుంది. దిమ్మ తిరుగుతుంది
చూడు చూడు. అది దాన్ని చుట్టుకుంది రాజా, దాన్ని చుట్టుకొని గట్టి కాదు ఆ చెట్టు కాడ అనుకుంటా నేను. మెలకు రావా ఆ బాటలో పడాలి. అమ్మ కొట్టింది కూడా తెలియదు రాజా. తీ 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 దుంకుడు దుంకుతుంది చూడు. కంప 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 రాని మెల్లగానే రాని కంప కంప. పట్టుకుందా గడ్డి. ఓ గాలాలు బయటకు వెళ్ళినాయి రాజు. బయటికి వెళ్ళినాక బాగానే ఉంది. ఏంది అది అసలు అట్లా మింగింది ఏంది తెలియలే నాకు అసలు. గడ్డిలో అర్థం కాదు కదా, ఇలా తక్కువ మంది కొట్టింది. నువ్వు కొట్టేసినావు. మరి కొట్టకుంటుందా ఎట్లుంటుంది రాజా దెబ్బ దెబ్బ అయిపోతుంది. అమ్మ షాప్ యో గైస్, ఓహో చూసారు కదా గైస్. ఇగో ఏం స్టార్ట్ చేయాలి చెప్పు, నువ్వు మాట్లాడరాదు. చెప్పు. నోరంతా ఆగమవుతుంది. నీకు ఒట్టిగానే చెప్పలే నేను ఇడ్లీ బోండాలు ఇప్పిస్తాను మాట్లాడనీకే. అవన్నీ నడవయి, మాట అంటే మాట మీదనే ఉండాలి. పోతాప్పుడు ఇప్పిస్తుంది. మాట అంటే మాట మీదనే ఉండాలి. రెండో చేప పడ్డప్పుడు చెప్పిండు ఏమంటారు అవి ఇడ్లీ బోండా దెబ్బ జబర్దస్త్. వీటిలుంటుంది దెబ్బ అంటే దెబ్బ. రైట్ గాయ్స్, కామెంట్ కొట్టరు. జబర్దస్త్ పడింది. షార్ట్ మీద రాజా. దెబ్బ ఇట్లుంటుంది దెబ్బ. మనోడు ఇక అమ్మా గీరుతుండే కాలు. దెబ్బలెక్క రాకుండా దెబ్బలెక్క అందిస్తుండే సరిపోతుంది. అవునే. అయ్యో కప్ప మొత్తం లోపల అయింది రాజా. కప్ప సర్వీస్ అయిపోయింది 5 చేపలు. అంతేనా? అబ్బా సరే ఏం చేస్తాం, గాలికి పోయి కప్ప గుద్ద తగినట్టు. అరే అబ్బా ఇప్పుడు వెళ్ళిండు చూడు సూరన్న. సూర్యన్న వెళ్ళాడు, మన చంద్రన్న వచ్చింది. రమ్మంటికి ఇప్పుడు వస్తాయి పడుకుని లేవనా అంటావు. అంతేనా గాయస్, ఇక కప్పనైతే ఆగమైపోయింది. అమ్మో ఎంత పాపం, ఎంత తలడిస్తుందో పాపం. పాపం అనదు. అయ్యో చెంచపోయింది. మింగిందా? దాని గొంతులో పోయిందా? కింద పెట్టి ఊసేస్తుంది బయటికి. ఉంటుంది చూడు, ఇలా నీళ్ళున్నాయి, గొంతులో నీళ్ళున్నాయి. నువ్వు ఆడ పెట్టి ఊసేస్తుంది అది బయటికి. బయట ఆడ పెట్టు. పల్ల కొడితే ఇప్పుడు ఇది అక్కకపోతే
జబర్దస్త్ జబర్దస్త్. ఈ అమ్మ పడిపోయింది. దున్నపోతుంది అయితే అంతేనా? భారీయా? భారీ సైజ్, భారీ సైజ్. నిజంగా భారీ సైజ్. దున్నపోతు. గాల్లో ఎగిరి క్యాచ్ పెట్టింది అది. 1 కిలో ఉంటుంది. క్యాచ్ పట్టింది రా నాయన, గాలి ఎగిరి క్యాచ్ పట్టింది కదా. ఆడ చూస్తారా అది దానికి మిషన్ టైప్ ఉంది, గ్రిల్ తెస్తురా గాయస్. ఇక ఇట్లా ఉంటుంది దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అబ్బా అనవలసిందే, తప్పదు. ఇక ఏం చేస్తాం, ఖరాబ్ అయిన కప్పను కూడా దాన్ని మాడిఫై చేసి ఇట్లా ఉండవలసింది. చెప్తుంది మంచిగా ఉందా? జంగు పడుతుందా? ఇట్లా పడుతుందా? మంచి కాస్ట్లీగా ఉంటే ఇట్లా ఉంటుంది దెబ్బ. ఇది అతరపుతర దుడుక శాతాలు చేసి అంత దుడుక శాతాలు చేస్తే ఒక నిమిషం ఇట్లుంటుంది చూడు. వచ్చిందని అప్పుడే గీడికొచ్చినాక వచ్చింది అది. నువ్వు తీసుకుంది ఇగో జబర్దస్త్ పడ్డది. మావాడు చాలా దగ్గరలో కొట్టేసిండు. గాలం చూడు ఎట్టేసుకున్నాను ఆయన. గాలం చూపి. రైట్. చలో ఇంకా కొడదాం. ఫైనల్గా మనం ఒక్క షాట్ అయితే కొట్టేస్తాం. ఏది పోతుంది అది మన లెగ్ గ్రిప్పర్ ఏడుంది అసలు. ఇది ఒక గీడుంది. ఇక ప్యాంట్కి తగిలిస్తాం అయిపోయి కథం. ఇంకేడికి పోతుంది అయ్యా ఇది. ఇక మొత్తానికి అయితే దూరంలో కొట్టేస్తాం ఒకటి. ఏమైంది? చలో చికెన్ ఫ్రై చేసుకున్నాం. అదేనా? పందిని కొట్టినట్టే కొడుతున్నాయా మనోడు. రావు ఏంది గాయస్, మా వాడు లోపలికి వెళ్ళి మరీ కొట్టిండు. అబ్బా చూపిస్తారని అమ్మా. ఏంది రాజా అంత లోపలికి వెళ్ళి కొట్టినావు? అంతే అమ్మా.
ఎప్పుడు సైజ్ పడదుగా. చలో చలో చలో. అంతేనా గాయస్, చూడండి ఏ సైజు ఉందో. మన నీళ్ళల్లో పోతుంటే ముసలి పోతున్నట్టే ఉంది చూడు. అడుక్కు పోయింది. అగ్గో దుంకిందిరా నాయన. పైకెళ్ళి వస్తలేదు ఇది. రోగం పుట్టిందా? బలం ఉంది. నీళ్ళు ఆపుతున్నావు దానికి. తాగని లోపల పోయి కర్రను పట్టుకుందనుకో మనకు దాపుతుంది నీళ్ళు. అప్పుడు అది ఆగో ఆగో మంజాటవు. గాయ్స్, మేము సంచిలో వేసుకుంటాము. చలో కజేనా. గాయస్, ఇక ఆజ్కా షికారి అయితే ఇక మనం చేసినాము. ఈ ఆజ్గా షికారి కుదల కచ్చ. ఇవాళ అయితే చేపలు ఇన్ని వచ్చామని చెప్పక ఆజ్గా షికారి కల్క షికారి అంది. అమ్మ ఇక దుడకలు చూడయ్యా నాయన. చూడు జొల్లు కారుతుందా? కలుపు కూడా సీమిడి తీసిండు. గంటగానం తీస్తావా? అబ్బా గలీజ్ గలీజ్ ఉంది. సీమిడి తీసిండు గాయస్. అమ్మా నాయన, ఏంది ఇది? మొసలా లేకపోతే చేపనా నాయన? ఒకసారి కామెంట్లో చెప్పాలి, ఇది మొసలా చేపనా? నేనైతే అర్ధ కిలో ఉంటుంది అనుకుంటున్నా గాయస్. ఈ చేప హాఫ్ కేజీ ఉంటుంది. ఇగో నా చేతి కూడా అమృతలేదు. అర్ధ కిలో ఉంటుంది పక్క. అర్ధ కిలో అంటే 450 నుంచి 480 గ్రాములు ఉంటుంది. మీరు కామెంట్లో చెప్పాలి ఇది ఎంత సైజు ఉంటుంది అనేది. మొత్తం 1/2 కిలో 1/2 కిలో సైజులే ఉన్నాయి. అదెంత ఉంటుంది? ఇది 200 గ్రాములు అంతేనా? కొంచెం తక్కువ ఉంటుంది. 200 గ్రాములకు కొంచెం తక్కువ ఉంటుంది. ఇది 450 నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది గాయస్. చెటాకు ఉంటుంది. ఇప్పుడు కూడా అవలపు కామెంట్ పెట్టరు, అది 1/2 కిలో ఎందుకు ఉంటుంది అని. ఈ తడకబట్టే బద్దలాలు వస్తుంది. అన్నీ అవలపు కామెంట్ పెట్టి పిచ్చులు లేపుతారు మనుషులకి. ఇగో ఈరోజు అయితే షికారు అయితే విజయవంతంగా అయితే సాగిపోయింది. మొక్కల్ని గుద్దింది. గుద్దవాళ్ళు కానీ ఇంటికి పోగానే పల్ల వీకాలి దీన్ని. కను కూడా ఎర్రగా అయింది. అది కళ్ళు వచ్చినాయి దీనికి. కళ్ళ ఊసు పట్టింది. పాసమని లేదానికి ఊసు పట్టింది. అబ్బా నాయన సాపుడేవో. చెప్పు నువ్వు చెప్పు. నేను ఆలోచిస్తున్నాయి రాజా, ఇంత సైజు ఎట్లా పడ్డాయా అని ఆలోచిస్తున్నాను నేను. ఇంత చిన్న పోర కూడా డైపర్లు వేసుకునేటోడు కూడా పడతాడు. నువ్వు పెద్ద పోతుగా ఒకటే కప్ప మీద కొట్టినావు. ఇది అయితే మనోడైతే పంది దెబ్బలు కొడుతుండు, బాలయ్య దెబ్బలు కొడుతుండు. ఈ అమ్మ వెనకకెళ్ళి మీకు లైవ్ లో ఉన్నానికైతే తెలుసు. నాకైతే ఉత్సపడ్డది. మన డైపర్ వేసుకొని వచ్చింది కాబట్టి బయటికి కనిపిస్తలేదు. డైపర్ నిండింది. 2 చుక్కలు పడ్డాయి. అంతేనా? లూజ్ మోషన్స్ అయితేలేవా? ఇగో ఓ నాయన, దీన్ని చూస్తేనే నాకు ఒకటి గుర్తుకొస్తుంది కాదు. దీన్ని చూస్తే పరకపిల్ల గుర్తుకొస్తుంది. అంత ఉంది ఇది. అయ్యో రామా. కొట్టినా ఫోటో ఇట్లా ఫోటో చెప్పిందా కొట్టినా అమ్మ మా సంకడు. ఏం చెప్పాలి, మంచన్న తెచ్చుకోవాలి. ఇక వీడియోగ్రాఫర్ని ఎడిటర్ని చేంజ్ చేస్తున్నాం గాయస్. మీ దాంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయరు. వీడియో ఎడిటింగ్ కానీ వీడియో తీసుడు కానీ. ఇగో ఇవాళ షికార్ అయితే ఇంతవరకు అవుతున్నది. చెప్పు, అది ఆఫ్ చేసి షార్ట్ వీడియో పెట్టు.